హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరమ్యాస్ వరల్డ్. ఈ వీడియోలో మీకు చాలా టేస్టీగా ఉన్న గుంత పొంగనాలు అండ్ వంకాయ చట్నీ చూపిస్తున్నాను అనమాట. ఎప్పుడూ రొటీన్గా ఉండే చట్నీ కాకోకుండా ఒకసారి ఈ చట్నీ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఫస్ట్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక ఫ్రై ప్యాన్ పెట్టేసేసి 2 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక 4 మీడియం సైజ్ బ్రింజాల్ని ఇలా బిగ్గానే కట్ చేసుకొని యాడ్ చేసి ఇలా ఫ్రై చేయండి. ఆ తర్వాత 1 బిగ్ సైజ్ ఆనియన్ని ఇలా పెద్దగానే కట్ చేసుకొని యాడ్ చేయండి. ఎలాగో మిక్సీ చేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు. అన్నీ ఒకసారి కలపండి ఆయిల్లో. ఆ తర్వాత ఒక 2 మీడియం సైజ్ టమోటాని స్మాల్గా కట్ చేసేసుకొని టమోటా కూడా యాడ్ చేయండి. ఏది యాడ్ చేసినా అని అన్నీ ఒకసారి మిక్సప్ చేయండి అనమాట. ఇలా బాగా నీట్గా కలిపేసేసేయండి. మీ టేస్ట్కి తగినట్టు ఎంత కావాలో అంత గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోండి. మరి అన్నీ ఒకసారి మిక్సప్ చేయండి. ఒక స్మాల్ పీస్ ఆఫ్ టమరిండ్, కొంచెం జీరా యాడ్ చేసేసి ప్రతి ఒక్కటి అంతా నీట్గా మిక్సప్ చేయండి. ఇదంతా బాగా బాయిల్ అవ్వడం కోసము దానికి లెవెల్ తగినంత వాటర్ యాడ్ చేసేసి మీ టేస్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసేసేసి ఒక ప్లేట్ మూసి పెట్టేసేయండి. ఒక 10 మినిట్స్ పైన అయిన తర్వాత ఒకసారి అలా ఓపెన్ చేసి చూసి ఇలా బ్రింజాల్ని ఇలా గరిటతో ఇలా అంటేనా కట్ అవుతూ ఉంటేనా అన్నీ బాగానే కుక్ అయిపోయినట్టు. ఒకవేళ కుక్ అవ్వకపోతే ఇంకొంచెం సేపు బాయిల్ చేయండి. అంతా కూల్ డౌన్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కూల్ డౌన్ చేసుకోండి. మొత్తం అంతా కూల్ అయిపోయిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు వంకాయ చట్నీ రెడీ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. నేను ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఎలా ఉంటుందో అనుకున్నాను, బట్ చాలా బాగుంది ఈ కాంబినేషను. మీకు ఒకవేళ నచ్చితే ట్రై చేయండి. తర్వాత ఇప్పుడు పొంగనాలు చేస్తున్నాను అనమాట. నేను ఇప్పుడు ఇది క్యాస్ట్ ఐరన్లో తావా యూస్ చేస్తున్నాను. ఒక్కొక్క తావాని బట్టి ఆ టేస్ట్ ఆఫ్ పొంగనాలు అనేది చేంజ్ అవుతుంది. ప్యాన్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేయండి. ఫస్ట్ మనం వేసినప్పుడు పొంగనాలు సిమ్లో పెట్టుకొని ఈ పొంగనాల పిండి అంతా కూడా గుంటల్లో వేసేసేయండి. మొత్తం వేసిన తర్వాత ఒక లిడ్ కవర్ చేసేసి హై ఫ్లేమ్లో పెట్టండి. అదే నార్మల్ నాన్ స్టిక్ ప్యాన్స్ అయితే చాలా త్వరగా హీట్ అయిపోతుంది. సో చూసుకొని మనము సిమ్లో పెట్టుకోవడము, హై ఫ్లేమ్లో పెట్టుకోవడం అనేది చూసుకొని చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఇవి బాగా కుక్ అయితే టేస్ట్ బాగా అనిపిస్తుంది. 1 సైడ్ ఫ్రై అయిన తర్వాత తిప్పండి. తర్వాత ఇంకొకసారి ఆయిల్ వేయండి. మీకు ఇంకా సాఫ్ట్గా ఉన్నాయి అనిపిస్తే క్రిస్పీ అవ్వాలనుకుంటే ఇంకొకసారి కూడా బాగా తిప్పి ఫ్రై చేసుకోండి. మొత్తం అంతా నీట్గా కుక్ అయిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. పొంగనాలు అండ్ విత్ చట్నీ యూ కెన్ సర్వ్. చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. దీనికి యాక్చువల్గా కాంబినేషన్ వచ్చేసి పీనట్ చట్నీ, గ్రౌండ్నట్ చట్నీ, ఈ వంకాయ చట్నీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ట్రై వన్స్. మీకు నచ్చితే ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. Thank you for watching.